మా నమ్మకమైన దేవ, సకల ఆశీర్వాదములకు పాత్రుడు. ఈ భూమి మీద మీరు కృపను చూపించిన వారే, మానవుని ఏళ్ల మీరు కలిగిన ఉద్దేశముల కొరకు స్తోత్రములు తండ్రి. దేవా, భూమి మీద మాకు అవసరమైన మరి యొక్క గృహాలు మీరు మాకు అనుగ్రహించి దేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, అందులో నివసించడానికి ఇష్టపడుతున్నారు. స్తోత్రంలో అదే క్రమంలో ప్రభా మరి మా సోదరుల ప్రభాకర్ గారు, సోదరు గంగరత్నమ్మ గారు, వారి కుటుంబానికి మీరు అనుగ్రహించిన నూతన గృహం కొరకు స్తోత్రాలు అర్పిస్తున్నాము. శ్రమగల తండ్రి, ఇది మీ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తుండగా సహాయపడము. దయగల తండ్రి, మరి ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకునండి. మీ ద్వారా మహిమ ఘనత మా ప్రభావం మీరు పొందము. దేవా, మీ సన్నిధిని వారిని తోడగొలుచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లోకమే చునట్లుగా కాదు ప్రభు సమాధానము, లోకమే చునట్లుగా కాదు ప్రభు సమాధానము. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు అర్పిస్తున్నాం తండ్రి. ఈ యొక్క గృహము నిర్మించుకున్న మరి ప్రారంభించబడిన దినం నుండి ఏదైనా వారికి మీరు మా ప్రియుల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి కట్టుబడిలో సహాయపడ్డారు తండ్రి, మరి వారిని అనుగ్రహించారు, మెటీరియల్ని అనుగ్రహించారు, ఆత్మ సంబంధంగా శారీరక సంబంధంగా ప్రభా. మా ప్రేమ చేసిన మేలు కాల కొరకు స్తోత్రాలు. అనేక మంది ప్రార్థనల కొరకు మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. అలాగే హస్తాలు బలపించారు, మీకు వందనాలు. ప్రత్యేకముగా సోదరుడు ప్రశాంత్ బాబును మీరు జ్ఞాపకం చేసుకున్నారు, స్తోత్రాలు అర్పిస్తున్నాం. వారి హస్తాలు బలపరిచారు. ఆయా సమయాల్లో మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. తెగల తండ్రి సమయంలో మీ దాసుడు చెడు గమాలు గారు ప్రసంగ కొరకు, అలా చిన్నబాబు మరి పరిమళ కొరకు, వారికి చిన్న బిడ్డల కొరకు, అందరి కొరకు మీకు వందనములు చెల్లిస్తూ వస్తున్నాం. ప్రియుడు యేసు గారు, వారి కుటుంబ సభ్యులు, తోబుట్టువులందరి కొరకు వందనాలు చెల్లిస్తారు. ఇలా తండ్రి, నీ దేవుని ఆశీర్వాదాలు ఆత్మీయంగాను శారీరకంగా వారికి అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ వస్తున్నాం. ప్రేమ గల తండ్రి, సమయ గది కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఈ బెడ్రూమ్ దీన్ని ఆస్వాదించము, మీ సన్నిధిని మీ రక్త ప్రోక్షణించము, నల్ల మూల మరి మీ సన్నిధి నుంచి మనం ఉంచున్నాం. వీడు పాడు దోషం రాజమినా కాదు భోజన పానము ప్రభా, ఈ గృహం బట్టి మేము స్తుతిస్తున్నాం, ఈ గది కొరకు ప్రార్థిస్తున్నాం. ఇందులో నివసిస్తుండగా వారికి చక్కటి విశ్రాంతిని, చక్కటి నెమ్మదిని దయచేయండి ప్రభా. గృహం అంతటిని బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పర్వతమును తొలగినను రత్తరిల్లెద కొండలు, పర్వతమును తొలగినను ఈ గృహము నా ప్రభా, ప్రభను నా ప్రభా, నా గంగరత్నను ప్రేమించి నా గృహం ప్రభా, ఈ గృహంలో వారు నివసిస్తుండగా నా ప్రభా
నాయన దేవ ప్రశాంతిని కూడా నా ప్రభావ మీరు రక్షణలో చేర్చుకుని మారు మనసు చెందడానికి నా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. అటు విధానంలో ఈ గృహంలో వారు నివసిస్తుండగా మీరే నా ప్రభా ఈ గృహం చుట్టూ మీరు ఎటువంటి సాధన లేకుండా చేయండి ప్రభా. మీకు పొందాలి. విధానంలో ఈ గృహాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. మీకు ఉన్నారు వారు ఆ జ్ఞానుసారంగా నడుస్తూ ఈ గృహంలో నివసించుటకు సహాయం చేయమని ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం. కృపాశక్తి సంపూర్ణ మమ్మల్ని రక్షించిన తల్లిదండ్రులు వందనాలు రాత్రి నా ప్రభావ ఈ గృహయాత్ర మేము దేవుని చెప్తుంది ఆ తండ్రి ఈ గృహానికి రక్షణ పెట్టే ప్రభావం కుమారుని ద్వారా దేవ తండ్రి నా ప్రభావ ఈ గృహానికి ఎంత వెలుగు వచ్చింది, రక్షణ వచ్చింది. నా ప్రభావ గృహాన్ని కుటుంబాన్ని ఆశ్రయించింది. అలాగే నా తండ్రి నా ప్రభావ చిన్నవాడైన తండ్రి నా ప్రభావ మంచి నిర్ణయం తీసుకుని ఇంతటి మంచి ఆలోచన చేసి ఈ గృహాన్ని ఏర్పాటు చేసుకుంది. దేవా నా తండ్రి బంధాలు కుటుంబాన్ని ఆశ్రయించండి. అలాగే ఇతర ఆడపిల్లలు తండ్రి ఫిల్మ్ చేసినటువంటి కుమారుడికి అలాగే ప్రభాకర్కి భార్యకి వీళ్ళందరినీ ఆశ్రయించండి. ఈ రక్షణ చేస్తున్నాం కదా, మళ్ళా మనం చేయలేమని ప్రశాంత్ మరి ఒక ఆలోచించిన తర్వాత మళ్ళా పైన వేయడం జరిగింది. అది కొంచెం ఆలస్యమైంది. ఆయన దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. చాలా అద్భుతం, ఆశ్చర్యకారమే. ప్రభాకరం అంటుండేవాడు అప్పుడప్పుడు. ఒకసారి అయితే చాలా తొందరగా అయిందండి పని అన్నాడు వచ్చి. ఎంత పని చాలా తొందరగా అయిపోయిందండి, దేవుడు సాయం చేశాడు అన్నాడు. అయితే పై పని పెట్టుకున్నాడు. తర్వాత కొంచెం ఆలస్యమైంది. ఇటు వచ్చినప్పుడల్లా కూడా లోపలికి తీసుకొచ్చేసేవాడు. ఒకసారి అడుగు పెట్టండి లోపలికి, ఒకసారి రండి ఎంతవరకు వచ్చిందో చూడండి అని. కానీ దేవుడు ప్రతి దినము కూడా అక్కడ ప్రార్థన చేసుకొచ్చేవారేమో. సంఘం అంతా అక్కడ ప్రార్థన చేశారు. దేవుని సేవకులు చాలామంది. అలాగే దేవుడు ఈ గృహాన్ని ఇలా నిర్మించుకుంటున్నారు. పూర్తి చేయట్లో కూడా ప్రభు సహాయపడ్డారు. చూసారండి, విత్ పెయింట్లు కూడా వేయడానికి అంతా కూడా సిద్ధం చేసుకునేటువంటిది ప్రభు సహాయపడుతుంది. చాలా గొప్ప సంగతి ఇది. దేవుడు చేసిన మేళకు మనందరం కూడా దేవునికి అంత వందనస్తున్నాం. చివరి ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థనతో మరి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల పరిశుద్ధమైన పరలోకమందున మా తండ్రి, సకల ఆశీర్వాదములకు పాత్రుడు దేవా, ఈ లోకము అందరి సమస్తాన్ని పాలించేవాడు, భూమి ఆకాశము సముద్రమును మీరు కలుగజేసిన దేవుడు, సృష్టికర్త. మానవులైన మమ్మల్ని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఊపిరి పోసి జీవం ఇచ్చి బ్రతుకున్నట్లుగా చేసి ప్రభా మరి భూమి మీద నివసించడానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి, ఇలాగూ మా ప్రియ సహోదరులు మరి ప్రభాకర్ గారు, సహోదరి గంగారత్మ గారు వారి కుమారుడు కొరకు స్తోత్రాలు అర్పిస్తున్నాము తండ్రి. మరి వారిని జ్ఞాపకం చేసుకుని భూమి మీద ఎన్నో మేలు ఉపకారములు వారి జీవితంలో మీరు చేస్తూ వస్తున్నందుకే మేము స్ఫూర్తిస్తూ వస్తున్నాము. వ్యక్తిగతంగా కుటుంబముగా అవసరమైన ఒక గృహాన్ని ప్రభా ఇలా నిర్మించుకుంటూ సహాయపడినందుకు స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి. ప్రారంభించినప్పటి నుండి ఇంతవరకు సహాయపడ్డారు, మీకు వందనాలు. ఎంతగానో ప్రభా మరి అవసరాలు తీర్చిన దేవుడు, మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాము. ప్రేమగా తండ్రి, గృహాన్ని మీరు దీవించము, ఆశీర్వదించండి. మా ప్రభాన్ని రక్త ప్రోక్షణ నలుమూలించము, వారిని శత్రువులు దూరపరచము. వాటిని లోపలికి వచ్చినప్పుడు ప్రభా నీ కాపుల హస్తము మా ప్రియులు పెంచమని మీ సన్నిధిని అడుగు చూస్తున్నాం ప్రభా. సన్నిధిని తోడు పెంచము ప్రభా, క్షేమం విస్తరించు. అనేక మందికి ఆశీర్వాదకరమైన గృహముగా, ఆతిథ్యమిచ్చే గృహముగా, రక్షణ చూపించే గృహముగా కూడా దీన్ని ఆశీర్వదించమని తండ్రి మీ సన్నిధిని అడుగు చూస్తున్నాము. స్తోత్రము. సమయంలో మా సోదరి ప్రసన్నాన్ని బట్టి సోదరు గమలేలు గారి బిడ్డల కొరకు స్తోత్రాలు. మరి వారు చేసిన సహకారము ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని కూడా దీవించి ఆశీర్వదించము. లావుతండి మరి చిన్నబాబు కొరకు సోదరి పరిమళ వారికి ఇచ్చిన బిడ్డల కొరకు స్తోత్రాలు అర్పిస్తున్నాము. దినాల్లో కూడా మీరు పరిమళ జ్ఞాపకం చేసుకున్నారు. క్షేమం ఇచ్చారు, బిడ్డను కూడా క్షేమం ఇచ్చారు, మీకు పునరాలు చెల్లిస్తున్నాము. దేవా చేసిన సహాయతను బట్టి స్తోత్రములు.
మరి ప్రశాంత్ బాబు మనవి చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి, ఇటు బాధ్యతను ఎలాగో మరి ఆ భుజం మీద వేసుకుని మరి నెరవేర్చడంలో సహాయపడిన స్తోత్రాలు. దయగల తండ్రి, ఇంకా నువ్వు బలపరచము, తన భవిష్యత్తును దీవించండి. వివాహ ఏర్పాటు వరకు కూడా మీ యొక్క చిత్తము ఉద్దేశము నెరవేర్చి మీ నామను మహింపరచమని మీ సన్నిధిలో అడుగు చూస్తున్నాం. ఇంటి మీద కూడా వారం కూడా ప్రభావ త్వరలోనే తీర్చమన్నట్లుగా కూడా వారికి సహాయపడమని మీ సన్నిధిలో అడుగు చూస్తున్నాం. ఈ సందర్భంగా తీసుకొచ్చిన రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, ఇరుగు పొరుగు వారు, బంధువర్గం అంతటి కొరకు స్తోత్రములు, అలా తండ్రి పనివారి కొరకు స్తోత్రములు, వారికి చేసిన సహాయతను బట్టి మీ వందనాలు. దేవుని సేవకుల కొరకు, విశ్వాసులందరి కొరకు స్తోత్రములు. ఇలా తండ్రి మహిమ కొరకు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ గృహమునకు మనకును ఎల్లప్పుడూ తోడుగా ఉండనుగాక. నీ జీవితంలో మంచి ఘట్టాన్ని సాధించావు కాబట్టి నీకు చిరు పట్టు కాబట్టి చెల్లిస్తున్నాము. గృహమును ఇలాగ ప్రతిష్ఠ చేయట్లో సహాయపడేందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రియులు ప్రేమతో సిద్ధపరిచిన ఈ ఆహార పదార్థాల కొరకే వందనాలు చెల్లిస్తున్నాము. వండిట్లో సహాయపడ్డారు తండ్రి, వడ్డిస్తుండగా సహాయపడము. దీవించి ఆశ్రయించండి, సమృద్ధిని దయచేయండి. అదేవిధముగా ప్రభా మరి లేని వారిని, పేదలను కూడా జ్ఞాపకం చేసుకుని అందరికీ కావాల్సిన సమృద్ధైన ఆహారం మీరు అనుగ్రహించి మీ నామను మహింపరచము. నీ ప్రేమను రుచించేవారముగా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతించేవారముగా, నీ సేవ చేయవారముగా, నీ కొరకు జీవించేవారముగా మమ్మల్ని బలపరచమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తుతించు నా ప్రాణమా మహిమా హల్లెలూయా, స్తుతించు నా ప్రాణమా ప్రభును. బోలో ప్రభు యేసు మసీకి, శాంతినిచ్చే యేసు ప్రభుకి, సమాధానకర్త యేసు ప్రభుకి, జీవాహారమైన యేసు ప్రభుకి హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను.
ఆకాశము 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 దాని క్రిందున్న ఆకాశము భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే
సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని